నమస్తే అండి. నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ప్రతిరోజు లంచ్ బాక్స్ లోకి ఏం పెట్టాలని ప్రతి తల్లికి అదే ఆలోచన నడుస్తూ ఉంటుంది. పిల్లలకి నచ్చాలి, హెల్తీగా ఉండాలి, తొందరగా అయిపోవాలి అనుకుంటే ఈ పన్నీర్ రోల్ ని తప్పకుండా లంచ్ బాక్స్ లోకి పెట్టండి. దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, వెజిటబుల్స్ వల్ల మినరల్స్, అలానే ఫైబర్ ఉంటుంది. గోధుమ పిండితో ప్రిపేర్ చేయడం వల్ల కంప్లీట్ గా హెల్దీ మీల్ లా తయారవుతుంది. నేను చెప్పే విధానంలో గనక చేస్తే చాలా సాఫ్ట్ గా వస్తుంది. టేస్ట్ కూడా పిల్లలకి నచ్చే విధంగా ఉంటుంది. మరి దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా? ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ లోకి మీకు ఎన్ని చపాతీలు కావాలో దాన్ని బట్టి గోధుమ పిండి వేసుకోండి. నేను ఇక్కడ కప్పున్నర దాకా కూడా వేసుకున్నాను. నాకు 6 చపాతీలు అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకుని ఒక్కసారి అంతా కూడా బాగా కలిపేసుకుని గోరువెచ్చని నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇదంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్లు వేసి కలపడం వల్ల ఈ చపాతీలు చాలా సాఫ్ట్ గా వస్తాయండి. ఎంతసేపు మనం బాక్స్ లో పెట్టి ఉంచినప్పటికీ కూడా చాలా మెత్తగా ఉంటాయన్నమాట. ఈ విధంగా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 5-6 నిమిషాల పాటు బాగా నీట్ చేసి పెట్టుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నూనెను రాసుకుని నూనె అంతా కూడా పైన అంతా కూడా అప్లై చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. ఈ లోపు మరొక మిక్సింగ్ బౌల్లోకి ఒక అరకప్పు దాకా కూడా నీళ్లు లేకుండా చిక్కగా ఉన్న పెరుగును వేసుకోండి. దాంట్లోకి 1 టీ స్పూన్ దాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు, పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి 1/2 టీ స్పూన్ మాత్రమే కారం, మంచి కలర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు కూడా కాశ్మీరీ కారం, ఒక చిటికెడు వరకు కూడా పసుపు, 1 టీ స్పూన్ అంతా ధనియాలు జీలకర్ర పొడి, ఒక చిటికెడంతా గరం మసాలా వేస్తున్నానండి. పెద్దవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలానే 1 టీ స్పూన్ దాకా కూడా చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ దాకా కూడా కసూరి మేతిని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా కూడా నూనెను వేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. నీళ్లు ఏమీ వేయొద్దండి, ఇలా తిక్కుగానే ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి 200 గ్రాముల దాకా కూడా పన్నీర్ని చిన్న ముక్కలా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని చాలా జెంటిల్ గా ఈ పన్నీర్ కి మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ అంతా కూడా పట్టేంత వరకు కూడా బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని టైం ఉంటే ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత కడాయిలోకి కొద్దిగా నూనెను వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఇదంతా కూడా బాగా ఉడకనివ్వండి. పెరుగు వేయడం వల్ల కొంచెం గ్రేవీ అనేది ఈ విధంగా వస్తుందండి. దీన్ని అటు ఇటు ఎక్కువ సార్లు ఏమీ కలపవసరం లేదు. 1 లేదా 2 సార్లు మాత్రమే చాలా జెంటిల్ గా కలపండి. ఫోర్స్ ఎక్కువ పెట్టేస్తే పన్నీర్ ముక్కలైపోతుంది అన్న విషయం మర్చిపోకండి. ఫైనల్ గా అయితే కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలండి. ఇంత తిక్కుగా వచ్చి నూనెలా చక్కగా పైకి తేలుతున్నప్పుడు మరొకసారి చాలా జాగ్రత్తగా కలిపేసుకుని దీంట్లోకి సన్నంగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోండి. అలానే ఒక క్యారెట్ ని పీల్ చేసుకుని ఇలా స్లైసెస్ లా కట్ చేసుకోండి. అలానే ఒక క్యాప్సికమ్, ఒక టమాటోని కూడా ఈ విధంగా అన్ని కూడా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుని చాలా జాగ్రత్తగా వీటిని టాస్ చేసుకున్నట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ని పూర్తిగా హై ఫ్లేమ్ లోకి పెట్టేసుకుని వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మూత అస్సలు పెట్టొద్దండి. మూత పెడితే వెజిటబుల్స్ లోంచి వాటర్ వచ్చేసి ఇవి మరి సాగీగా అయిపోతాయి. మధ్యలో ఒక్కసారి వెజిటబుల్స్ సరిపడా ఉప్పు అలానే పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకుని హై ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకుని వీటిని బాగా వేయించుకోండి. ఎక్కువ టైం తీసుకోకుండా 2-3 నిమిషాల్లోనే ఇవి చక్కగా ఈ విధంగా వేగిపోతాయి అన్నమాట. వెజిటేబుల్స్ మరి మెత్తగా కాకుండా ఈ విధంగా ఉంటే క్రంచీగా తింటున్నప్పుడు తగులుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ మనం స్టఫ్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ని కట్టేసుకుని ఈ పాన్ ని పక్కకు తీసేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న చపాతీ ముద్దని మరొక్కసారి బాగా కలిపేసుకుని ఆ తర్వాత ఈక్వల్ బాల్స్ లాగా తయారు చేసేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని ముందు చక్కగా రౌండ్ గా చేసుకుని పొడిపిండిని యూజ్ చేసుకుని వీటిని చపాతీలాగా రోల్ చేసుకోండి. మనం ఇలా తీసుకున్నప్పుడు చుట్టూరు అంతా కూడా కొద్దిగా సన్నంగా చేసుకుంటే మనం చపాతీ కర్రతో రోల్ చేస్తున్నప్పుడు ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. మనం ఇలా రోల్ చేస్తున్నప్పుడు చపాతీని కూడా ఒకే డైరెక్షన్ లోకి తిరిగే విధంగా చెయ్యండి. ఇలా మనం ఒకవేళ అంటుకుపోతుందంటే పొడిపిండిని అద్దుకుంటాం కదా, అద్దుకున్నప్పుడు మనం ఎటువైపు అయితే రోల్ చేస్తున్నామో మళ్ళీ అటువైపుకే తిప్పుకుని మళ్ళీ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎడం వైపుకి మాత్రమే తిప్పుకుంటూ వస్తున్నానండి. ఇలా చేయడం వల్ల బాగా ప్లఫీగా పొంగుతుంది చపాతీ. మరీ లావుగా కాకుండా మరీ సన్నంగా కాకుండా తయారు చేసుకోవాలండి. ముందు మనం చుట్టూరు అంతా సన్నంగా చేయడం వల్ల
చపాతీ మొత్తం అంతా కూడా ఈవెన్ గా ఒకే థిక్నెస్ లోకి వస్తుంది. ముందు అలా స్ప్రెడ్ చేయకపోతే చుట్టూరు అంతా కూడా సన్నమైపోయి మధ్యలో లావైపోతుంది. ఫైనల్ గా అయితే ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. మనం ఇలా ఫింగర్స్ మీద వేసుకుంటే వేళ్ళు కనిపించినట్టు ఉండాలండి. ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని పెనాన్ని పెట్టుకుని పెనం బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నవన్నీ కూడా పెనం మీద వేసుకుని వెంటనే అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఒకే వైపు ఉంచేసాం అనుకోండి రేకుల్లాగా అప్పడాల్లాగా తయారైపోతాయి. కంపల్సరీ హై ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటే గనక ఇవి మంచిగా కాలుతాయి అన్నమాట. మనం అటు ఇటు తిప్పుతున్నప్పుడు ఇలా తెల్లగా బబుల్స్ వస్తూ ఉంటాయి కదండి. అప్పుడు డైరెక్ట్ గా కావాలనుకుంటే గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకుంటే గనక ఈ విధంగా చక్కగా పొంగిపోతాయి. లేదు అనుకుంటే పెనం మీద ఉంచుకుని నొక్కున్నట్టు కాల్చుకున్నా కూడా చక్కగా పొంగుతూ వస్తాయి అన్నమాట. ఇప్పుడు రెండు వైపులా కూడా మంచిగా వేగేంత వరకు కూడా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. ఇలా రెండు వైపులా కూడా బాగా కాలిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోండి. ఇదే విధంగా అన్నిటిని కూడా ఇలానే కాల్చేసుకుని రెడీ చేసేసుకోండి. అన్ని చపాతీల్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని రోల్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్ లోకి చపాతీని పెట్టుకోండి. చూసారు కదండి ఎంత మెత్తగా సాఫ్ట్ గా వచ్చాయో. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా కూడా మయోనీస్ వేసుకోండి. దీన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. ఎవరికైనా కావాలి అనుకుంటే ఐ కార్డ్స్ లో అలానే ఎండ్ కార్డ్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ విధంగా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండి. ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్న తర్వాత మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ వెజిటబుల్ స్టఫ్ అంతా కూడా పెట్టేసుకుని అలానే ఒక 10 చుక్కల వరకు కూడా నిమ్మరసాన్ని వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. అలానే పిల్లలకి కెచప్ అంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి అది కూడా జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే ఇలా పైన వేసుకుని ఎక్స్ట్రా క్రంచీనెస్ కావాలనుకుంటే పచ్చి ఉల్లిపాయలు అలానే పచ్చి క్యారెట్లను కూడా వేసేసుకుని చూపిస్తున్న విధంగా చక్కగా రోల్ చేసేసుకోండి. మయోనీస్ అంతా కూడా స్ప్రెడ్ చేయడం వల్ల ఇది అస్సలు ఊడరాదండి, చక్కగా ఇలానే ఉండిపోతుంది. చూసారు కదండి ఎంత ఈజీగా అండ్ సింపుల్ గా మనం ఈ పన్నీర్ రోల్ ని తయారు చేసుకోవచ్చో. పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా బాక్స్ లోకి పెట్టడం కోసం కావాలనుకుంటే సిల్వర్ ఫాయిల్ ని ఇలా చివరన ఇలా పెట్టుకోవడం వల్ల పిల్లలకి తింటున్నప్పుడు ఈజీగానే ఉంటుంది. చూసిన వెంటనే కూడా బయట ఫుడ్ లాగా అనిపించి ఇంట్రెస్టింగ్ గా వెంటనే తినేసి బాక్స్ అంతా కూడా ఖాళీ చేసేస్తారు. ఇదే విధంగా మీకు ఎన్ని రోల్స్ కావాలంటే అన్నిటిని కూడా మయోనీస్ ని అప్లై చేసేసుకుని స్టఫింగ్ ని పెట్టుకుని అలానే లెమన్ అండ్ కెచప్ ని కూడా పెట్టుకుంటే పన్నీర్ రోల్ అయితే రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.